peculiar treasure God planned from eternity past. తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకోవడానికై నిత్యత్వంలో గడిచిన కాలంలో ఆయన ఒక ప్రణాళిక చేశాడు. And we saw yesterday 3 things that God did in order that we may become finally his peculiar treasure. చివరికి మనం ఆయన ప్రత్యేకమైన ధనముగా చేయబడి నిమిత్తమై నిన్నటి దినాన మనం చూచాము దేవుడు 3 సంగతులు జరిగించాడని. God chose us in the eternal past. గడిచిన కాలం, నిత్యత్వంలో గడిచిన కాలంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. And that is Ephesians 1:4. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. And then the Son of God redeemed us by paying the penalty of our sins. మన పాపములకు ఆయన క్రయధనాన్ని చెల్లించడం ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని విమోచించాడు. That is Ephesians 1:7. అది ఎఫెసీ 1:7. And then the Holy Spirit of God sealed us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు. To confirm the work of salvation. కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని స్థిరపరిచేదాన్ని. To make us his own. మనల్ని ఆయన సొంత వారిగా చేసుకోవడానికి. That is Ephesians 1:13. అది ఎఫెసీ 1:13. In whom you also trusted after that you heard the word of truth, the gospel of your salvation, in whom also after that you believed, you were sealed with that Holy Spirit of promise. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. Now today we go about as people who have been sealed by the Spirit of God. ఈ దినాన మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడిన దేవుని ప్రజలంగా బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాం. Our identity is very clear. కనుక మన గుర్తింపు చాలా తేటగా ఉన్నది. We belong to the Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వారం. So there should not be any doubt in our minds and also in the minds of others. కాబట్టి మన మనసులో కానివ్వండి, మన విషయంలో ఇతరుల మనసుల్లో కానివ్వండి, ఏమాత్రం అనుమానపు ఛాయలు రావు. That because we are sealed. ఎందుకనగా మనం ముద్రించబడినాం. We are his own. మనం ఆయన వారం. So there should not be any doubt. కనుక మనకి ఏ అనుమానము ఉండకూడదు. In our minds, మన మనసులో గాని, or in the minds of others who are associating with us. మనతో కూడా నివాసం చేస్తున్నటువంటి ఇతరుల మనసుల్లో కానీ, they all should identify us as believers. వారందరూ కూడా మనల్ని విశ్వాసులుగా గుర్తించాలి. As followers of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారుగా గుర్తించాలి. So these 3 things that God did. కనుక దేవుడు ఈ 3 సంగతులు చేశాడు. We are considering the first one. మనం మొదటి దానికి వచ్చే ధ్యానం చేశాం. What God the Father did. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? All what he did before the foundation of the world. Being the eternal God. కాబట్టి ఆయన ఏది చేసినప్పటికీ నిత్యుడగు దేవుడు గనక నిత్యత్వంలో గడిచిన కాలంలోనే ఆయన సమస్తం చేసి ముగించాడు. In the book of Ephesians we have most of those things that God did before the foundation of the world brought together. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు గడిచిన కాలంలో నిత్యత్వంలో ఏదైతే జరిగిస్తూ వచ్చాడో అవన్నీ కూడా కలిసి రాయబడినాయి. So we are learning those things. కనుక వాటిని మనం నేర్చుకుంటూ వచ్చినాం. Things that God did before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు చేసినటువంటి కార్యాలు. The first one Ephesians 1:4. ఎఫెసీ 1:4 మొదటిదిగా కనబడుతుంది. That God chose us in the Lord Jesus Christ before the world began. లోకం పుట్టుక మునుపే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. That God bore the sorrow of the death of his son which was coming very soon. కాబట్టి తన కుమారునికి మరణం త్వరలో రాబోతున్నటువంటి ఆ మరణాన్ని గురించినటువంటి దుఃఖాన్ని తండ్రి అయినటువంటి దేవుడు భరిస్తూ వచ్చాడు. And he says, I have loved you with an everlasting love. ఆయన చెబుతూ వచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. Therefore with loving kindness have I drawn you. ఆ కారణం చేతనే నేను నిన్ను విడవక కృప చూపుతూ వచ్చాను. God loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. And now he has drawn us closer to him in his loving kindness. ఆయన కృప చేత ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా ఆకర్షిస్తున్నాడు. So dear brothers and sisters, value and appreciate what God has done before the foundation of the world. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు చేసినటువంటి కార్యం యొక్క విలువ గుర్తించు, దాన్ని నువ్వు ప్రశంసించేవాడుగా ఉండాలి. Then secondly, according to Ephesians 1:5, ఎఫెసీ 1:5 అనుసరించి రెండవదిగా God predestinated us to the adoption of children. మనము దేవుని పుత్రులుగా, ఆయన కుమారులుగా, దత్తపుత్రులుగా ఉండాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. Before we were born, మనము జన్మించక మునిపే God said one day
I am going to save so and so. కాబట్టి దేవుడు చెప్పాడు, పలానా దినాన పలానా వ్యక్తిని నేను రక్షించబోతున్నాను. And that person is to grow in the knowledge of the Lord Jesus. ఆ వ్యక్తి యేసు ప్రభువుని గురించి జ్ఞానములో ఎదుగుతూ వస్తాడు. He is going to be transformed into the likeness of my dear son. ఆ వ్యక్తి నా ప్రియ కుమారుని యొక్క సారూప్యతలోనికి ఎదుగుతూ మార్పు చెందుతూ వస్తాడు. And one day I will bring him out onto the platform of the universe. ఒక దినాన ఈ విషయం యొక్క వేదిక మీదకి ఆ వ్యక్తిని నేను తీసుకురాబోతున్నాను. I will show that I am bringing many sons unto glory. అప్పుడు నేను అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెస్తున్నానన్న సంగతి వారు చూస్తారు. God has a great plan for you and for me. దేవుడు నీ విషయంలో నా విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. We have been predestinated or predestined to the adoption of children. మనం దేవుని కుమారులుగా పిలువబడటకై ముందుగా దేవుని చేత నిర్ణయించబడినటువంటి వారు. So dear brothers and sisters, every one of us, we have this privilege. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చి ఆధిక్యత కలిగిన వారు. Are we ready and willing? కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఇష్టపడుతున్నావా? If we neglect so great a salvation, ఒకవేళ ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే how can we escape? ఏ రీతిగా తప్పించుకుంటావు? Something that God has taught from the beginning. కాబట్టి దేవుడు అనాదిగా తలంపు కలిగి ఉన్నాడు. How can we lead careless lives? అలాగైతే ఇలాంటి నిర్లక్ష్యమైన జీవితాన్ని ఎలా గడుపుతావు? God has been thinking and planning for so long. దేవుడు ఎంతగానో ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తూ ప్రణాళిక చేస్తూ వచ్చినప్పుడు How heartbroken we are when our children go astray. కాబట్టి ఒకవేళ మన పిల్లలు దారి తొలగిపోతుంటే ఎంత గుండె పగిలిపోతుంది మనది. We have planned for them. వారి విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం మనం. We have dreamed about them becoming great people. వారు చాలా గొప్ప వ్యక్తులు అవుతారని కలలు కంటూ వచ్చిన వారు. But we find to our dismay some children going astray. అయితే మనకు విభ్రాంతి కలిగినట్లుగా కొంతమంది పిల్లలు దారి తొలగిపోతూ ఉంటారు. There is great sorrow for the parents. అలాంటప్పుడు తల్లిదండ్రుల హృదయంలో ఎంతో దుఃఖం ఉండిపోతుంది. Now that is the earthly situation. ఇది భౌతికమైనటువంటి స్థితి. But think about God. అయితే దేవుని గురించి ఆలోచన చేయి. God who planned all these things. దేవుడు వీటన్నిటిని ప్రణాళిక చేసినవాడు. He is waiting to see the fulfillment of these things. ఈ ప్రణాళిక యొక్క నెరవేర్పు జరగాలని ఆశతో వేచి ఉన్న దేవుడు. That his children grow spiritually. ఆయన పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు That they be transformed into the likeness and the character of the Lord Jesus. యేసు ప్రభువారి యొక్క స్వరూపం ఆయన సుగుణంలోనికి మనం మార్చబడుతూ వచ్చినప్పుడు This is the most important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. How much of the Lord Jesus Christ is in us? యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఎంతగా వసిస్తున్నాడు? Where is his love? ఆయన ప్రేమ ఎక్కడ ఉంది? Where is his compassion? ఆయన కనికరం ఎక్కడ ఉంది? Where is his purity? ఆయన పవిత్రత ఎక్కడ ఉంది? Where is his patience? ఆయన సహనం ఎక్కడ ఉంది? Where is his kindness? ఆయన జాలి ఎక్కడ ఉంది? His long suffering? ఆయన దీర్ఘశాంతము, His gentleness? ఆయన మృదుత్వము, His meekness? ఆయన సాత్వికము. Dear brothers and sisters, we need to display and demonstrate the characteristics of the Lord Jesus Christ. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి మన ప్రభువైన యేసువారి యొక్క గుణశీలాల్ని ప్రదర్శించవలసిన వారంగా ఉన్నాం. Not our Bible knowledge, మన బైబిల్ జ్ఞానం కాదు, not all what we can do, మనం ఏదైతే చేయగలమో అది కాదు, not our preaching abilities. లేక మనం బోధించే సామర్థ్యాలు కాదు. Dear brothers and sisters, it is the nature and the beauty of the Lord Jesus Christ. ప్రియ సోదరి సోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణశీలము, ఆయన సౌందర్యాన్ని There బయలుపరచాలి. is an English chorus that we used to sing those days. Let the beauty of Jesus be seen in me. కాబట్టి ఆ దినాల్లో ఒక చక్కని పాట ఉండేది, యేసు ప్రభువారి యొక్క మహిమా సౌందర్యం నాలో కనబడని అని పాడుతుండేవారు. All his wondrous compassion and purity. ఆయన అద్భుతమైనటువంటి జాలి, ఆయన పవిత్రత, Yes, that is what we need. అదే మనకు కావాలి. And then only God can bring us one day and show us, look, here, someone like my son. కాబట్టి అప్పుడు మాత్రమే దేవుడు ఒక దినాన మన ఆ రీతిగా నిలబెట్టి, చూడు చూడు నా కుమారుని పోలిన వాడు ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. He predestined us to this. దీని కొరకే దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించాడు. So we cannot neglect so great a salvation. అందుచేతనే ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయలేము. How can we escape if we do that? అలా చేస్తే ఎలా తప్పించుకోగలం? So that is the second thing that God did before the foundation of the world. జగత్తు పునాది వేయబడకునుపే నిశ్చయంగా ఇలాంటి కార్యాలు కొన్ని దేవుడు చేసి ఉంచాడు. And thirdly, we find in Ephesians 1:11 ఎఫెసీ 1:11 మూడోది కనబడుతుంది, that he prepared an inheritance for us. మన కొరకే ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. Like a wealthy father, ఐశ్వర్యవంతుడైన తండ్రిని పోలి, even before the child is born, he will go about purchasing land and property. కుమారుడు పుట్టక మునిపే తాను ఇటువంటి సంచరించి
కుమారుని కొరకే ఆస్తి పాస్తులు ఆర్జించినట్లుగా God has prepared an inheritance for you and for me. దేవుడు నీ కొరకు నా కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. And he has predestinated us to obtain an inheritance. మనం ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే నిమిత్తమై మనల్ని ముందుగా ఆయన నిర్ణయించాడు. And the first book of Peter chapter 1 verse 3 says that inheritance is reserved for us. మొదటి పేతురు మొదటి అధ్యాయం 5వ వచనంలో మనకు రాయబడింది ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. And 1 Corinthians chapter 2 verse 9 tells us that inheritance man cannot understand or know about in his natural state. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో మనుషుడు తన భౌతికమైనటువంటి జ్ఞానం చేత దేవుడు సిద్ధపరిచిన వాటిని చూడలేడు, గ్రహించలేడు, వాటిని ఎరగలేడు అని రాయబడి ఉంది. But the very next verse 10 says, but God hath revealed them unto us by his spirit. అయితే దాని తర్వాత వచ్చిన 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని రాయబడింది. So God is revealing it to you. దేవుడు నీకు వాటిని బయలుపరుస్తున్నాడు. This inheritance, ఈ స్వాస్థ్యం through his spirit, ఆయన ఆత్మ ద్వారా, so that we may enjoy by faith the things that God has prepared for us. దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి వాటిని విశ్వాసము వలన మనం అనుభవించినట్లు. Romans 8:17. రోమా 8వ అధ్యాయం 17వ వచనం. Romans 8 and verse 17. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. And if children then heirs of God, joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. So joint heirs together with the Lord Jesus. యేసు ప్రభుతో పాటు తోడి వారసులం. Dear brothers and sisters, what a wonderful thing this is. ప్రియ సోదరి సోదరులారా, ఎంత అద్భుతమైన సంగతి ఇది. All things were created by him and for him. సమస్తము ఆయన మూలంగా కలుగ చేయబడ్డాయి, ఆయన నిమిత్తము కలుగ చేయబడ్డాయి. But now God says, అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, I am making some amendments to the constitution. ఇప్పుడు రాజ్యాంగంలో కొంత మార్పు చేస్తున్నాను నేను. I am going to give part of the inheritance to my people also. కాబట్టి ఈ స్వాస్థ్యంలో కొంత భాగము నా ప్రజలకు కూడా ఇస్తాను. In the beginning it is said, ఆరంభంలో ఏం చెప్పబడింది? all things were created by him and for him, that is for the Lord Jesus. సమస్తము ఆయన మూలంగాను ఆయన నిమిత్తం, అనగా యేసుప్రభువు వారి నిమిత్తమే కలుగజేయబడింది. But now God says, ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, I want to make my people also co-heirs together with my son. ఇప్పుడు నా ప్రజలైనటువంటి వారు కూడా నా కుమారుడైన యేసుప్రభువుతో పాటు తోటి వారసులు కావాలనుకుంటున్నాను. So dear brothers and sisters, God is bringing everything under subjection so that we may be co-heirs together with the Lord Jesus Christ. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సమస్తాన్ని ఆయన తనకు లోపరుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను కూడా తన తోటి చేతపని వారుగా చేయడానికి. Hebrews 2:5. హెబ్రీ 2వ అధ్యాయం 5వ వచనం. Hebrews 2:5. హెబ్రీ 2వ అధ్యాయం 5వ వచనం. For unto the angels hath he not put in subjection the world to come whereof we speak. మనం మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. Angels are great beings. చూడండి, దూతలు చాలా గొప్ప వ్యక్తులు. They are shining. వారు ప్రకాశిస్తూ ఉంటారు. Few times in the Bible we read about angels. కాబట్టి కొన్నిసార్లు కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో దూతల గురించి రాయబడి, They are in dazzling clothes and shining and white as the sunlight. కాబట్టి సూర్యుని అంత ప్రకాశం కలిగినటువంటి వెలుగుతో ప్రకాశిస్తున్నట్లుగా రాయబడింది. But God says, అది దేవుడు అంటాడు, I am not giving you anything in the inheritance. కాబట్టి స్వాస్థ్యం విషయానికి వస్తే దూతలకి ఇందులో ఏ మాత్రం ఏమి ఇవ్వను. I am giving to my people, నా ప్రజలకు నేను ఇవ్వబోతున్నా, you and me. నిన్ను నీకు నాకు. Dear brothers and sisters, this is what God has planned for you and me. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకై సిద్ధపరిచింది ఇది. The new creation that is coming. రాబోతున్న ఆ నూతనమైన సృష్టి. In Revelation 21 verse 1 we read about the new heaven and new earth. ప్రకటన 21 మొదటి వచనంలో నూతన ఆకాశము నూతన భూమిని గురించి చదువుతున్నాం. Nobody knows about that. ఏ మనుషుడు దీన్ని ఎరగరు. The details about that new heaven, new earth. ఈ నూతన భూమి నూతన ఆకాశాన్ని గురించిన వివరణ No preacher can explain that. ఏ బోధకుడు దీన్ని వర్ణించలేడు. But God says, I have prepared that specially for my people. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రజల కొరకు ప్రత్యేకంగా దాన్ని నేను సిద్ధపరిచాను. Together with my son, నా కుమారునితో పాటు they will become co-heirs. వారు
తోటి వారసులుగా ఉంటారు. So we are destined to the throne. మనము సింహాసనం నిమిత్తమై సిద్ధపరచబడుతున్న వారు. So he has prepared us an inheritance. మన కొరకైన స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. Let us rejoice in this. ఈ విషయంలో ఆనందిద్దాం. Let us follow the Lord Jesus faithfully. నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిద్దాం. And then the fourth thing that God has done before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు చేసినటువంటి నాలుగో విషయం ఏంటంటే, we can read that in Ephesians chapter 2 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. Ephesians chapter 2 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. That God has preordained our good works. కాబట్టి దేవుడు మన సత్క్రియలు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. Now in our theme verse Titus 2:14 we had a reference to good works. చూడండి, మనకి ఉన్న మూల వాక్యములో సత్క్రియలు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. A peculiar people, zealous unto good works. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రత్యేకమైన ప్రజలు. So when we read about the word zealous, ఎప్పుడైతే ఆ ఆసక్తి అనే మాట చదువుతున్నామో, we might mistakenly think we must be busy running here and there. కాబట్టి మనం ఏమనుకుంటామనంటే ఇటు అటు పరిగెత్తి పనిచేసే వాళ్ళగా ఉండాలేమో అనుకుంటాం. I want to do all the good works that God has prepared. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన సత్క్రియలన్నీ చేసి తీరాలి నేను. I see something here, something there, I do everything. కాబట్టి ఇక్కడ కొంత అక్కడ కొంత ఏదో ఒకటి మొత్తానికి చేయాలి అనుకుంటాం. But in this verse God says, అయితే ఈ వచనంలో దేవుడు ఏమంటున్నా అంటే, my child, నా బిడ్డ, I have prepared some good work for you. నీ కొరకై నేను సత్క్రియలు ముందుగానే సిద్ధపరిచా. That verse says that these good works which God had before ordained. కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. How long before? ఎంత ముందుగా సిద్ధపరిచాడు? Yes, it was before the foundation of the world. ఏ అనుమానం లేదు, జగత్తు పునాది వేయబడక మునుపే God does everything in eternity. దేవుడు నిత్యత్వంలో గడిచిన కాలంలో అన్ని చేశాడు. He has planned for the good works that you and I should be engaged in. నీవు నేను కూడా నిమగ్నమై ఉండవలసిన సత్క్రియల గురించి ఆయన ముందుగానే నిర్ణయించాడు. So the zeal is not just doing good works. చూడండి, సత్క్రియలు చేయడంలో ఆసక్తి అంటే ఏదో ఆసక్తి కలిగి ఉండడం కాదు. That we are zealous to do the good works that God has prepared for us. మన కొరకై దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండుట. So we must come to know the good works that he has prepared. అందుచేత నీ విషయంలో దేవుడు ఏదైతే సత్క్రియలు ఆయన సిద్ధపరిచాడో అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. And we must ask of God, please show me the good works that you have prepared for me. అందుచేతనే మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నా నిమిత్తం నేను ఏది చేయాలని నువ్వు కోరుతున్నావు ఆ సత్క్రియలు నాకు చూపించు. Now this is where the will of God becomes very important in our lives. ఇక్కడనే మన జీవితాల్లో దేవుని చిత్తం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. Now the challenge before every believer is to find the will of God and do the good works that God has ordained. విశ్వాసులు ఎదుట ఈ దినాన ఉన్నటువంటి సవాల్ ఏంటంటే తన విషయంలో దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఆ సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండుట. The good works are interwoven with our life. చూడండి, ఈ సత్క్రియలు అనేవి Day to day life. ఈ సత్క్రియలు అనేది మన అనుదిన జీవితంలో అవి ముడిపెట్టబడి ఉన్నాయి. We live our believing life as believers. We live and we do the good works that God has prepared. మనం దేవుని విశ్వాసులుగా విశ్వాసమందు జీవిస్తూ దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉంటాం. So it is a life that is going on. చూడండి, ఇలాంటి జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. So into our life must come this awareness that God has a will concerning us. కాబట్టి ఈ విషయంలో ఇలాంటి జీవితంలో నిశ్చయంగా నా విషయంలో దేవుడు యొక్క చిత్తం కలిగి ఉన్నాడు అన్నటువంటి గమనములు ఎప్పుడు మనం ఉండాలి. Ephesians chapter 5 verse 17. ఎఫెసీ 5వ అధ్యాయం 17వ వచనం. Ephesians 5:17, wherefore be ye not unwise, but understanding what the will of the Lord is. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. So we have the will of God revealed in the Bible. కాబట్టి దేవుడు తన చిత్తము మన విషయంలో ఏమై ఉందో అది బైబిల్ గ్రంథంలో బయలుపరిచాడు. There are certain things that are written down
as the will of God. దేవుని చిత్తము అన్నటువంటి విషయము బైబిల్ గ్రంథంలో ఇక్కడ అక్కడ ప్రభు తెలియజేస్తూ వచ్చాయి. But apart from that, day to day living, we need to find God's will concerning what we are doing. అది మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో దేవుని చిత్తం ఏమైంది అన్నటువంటి విషయాన్ని ఎరిగి తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. Our God always wants to direct us and guide us. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మార్గోపదేశం చేసి నడిపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. We as human beings, we have our favorite things. చూడండి, మానవ మాత్రులంగా మన ఇష్టాలు నెరవేర్చుకునే స్వభావం కలిగిన వారు. We very often depend on our natural abilities. చూడండి, సర్వసాధారణంగా స్వాభావికమైన సామర్థ్యాల మీద ఆధారపడే నైజం మనది. Naturally, I can speak well, so I must be a preacher. కాబట్టి చక్కగా మాట్లాడే అలవాటు నాకుంది గనక నేను బోధకుడినైతే బాగుండు అనుకుంటాను. Naturally, I have a good voice, so I must be a singer. కాబట్టి చక్కటి గొంతు నాకుంది గనక ఒక గాయకుడిగా నేను సిద్ధపడితే బాగుండని నేను తలస్తాను. Naturally, I have good organizational skills, so I must be the chief organizer. కాబట్టి స్వాభావికంగా నేను అదుపు చేసేటువంటి పై విచారణ చేసేటువంటి సామర్థ్యం నాకుంది గనక అలాంటి వ్యక్తిగా నేను ఉంటే బాగుండు అనుకుంటా. But we do not realize that God has a plan. God has the good works that He has prepared for us. అదే చాలా పర్యాలు దేవుడు మనం చేయాల్సినటువంటి సత్క్రియలు ఆయన ముందుగా సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. Now when God called Moses, మోషేను దేవుడు పిలిచినప్పుడు Moses said, I cannot speak. మోషే అన్నాడు, ప్రభువా నేను మాట్లాడలేను, Don't make me a preacher. నన్ను దయచేసి బోధకుడిగా చేయవద్దు. I cannot go and tell anything to anybody. కానీ ఎవరికైనా ఏమైనా నేను ఏమీ చెప్పలేను. But God said, you must go. అది దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిందే. That is the work that you must do. నువ్వు చేయాల్సిన పని అది. So he had to submit himself to the will of God. కనుక దేవుని చిత్తానికి తన జీవితాన్ని లోపరుచుకోవాల్సి. Dear brothers and sisters, God wants us to be in the good works which He had prepared. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియల్లో మనం నిలిచి ఉండాలి. Please think about this. దయచేసి దీని గురించి ఆలోచించండి. Please don't neglect this. దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. Old brothers and sisters, కాబట్టి ఎంతో వృద్ధులైనటువంటి సోదరి సోదరులారా, middle-aged brothers and sisters, మధ్య వయస్కులైన సోదరి సోదరులారా, young people, యవనస్తులైన సోదరి సోదరులారా, every day of our life must be lived in the will of God. మన జీవితంలో ప్రతి దినము కూడా దేవుని చిత్తంలో నిలిచి ఉండి జీవించాలి. Always you must have the habit of praying like this. ఎల్లప్పుడూ కూడా ఇలాంటి ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. Lord, should I do this or shouldn't I do this? ప్రభువా నేను ఇది చేయమంటావా ఇది చేయొద్దంటావా? We go to the shop to buy something. చూడండి, మనం ఏదైనా షాప్ కొనుక్కోవడానికి వెళ్తాం. Lord, should I buy this? ప్రభువా నేను కొనుక్కోమంటావా? Lord, should I not buy this? లేదా కొనుక్కోవద్దంటావా? Everything we must ask from God. ఆ రీతిగా ప్రతిదీ ప్రభు యొద్ద నుండి అడగాలి. God may not answer you immediately. ప్రభు బహుశా వెంటనే నీకు జవాబు ఇవ్వకపోవచ్చు. But you are maintaining your relationship with Him all the time. అయితే అన్ని సందర్భాల్లో నీ ప్రభుతో నీ బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నావు. Lord, should I turn to the left or the right? ప్రభువా ఎడమకు తిరగమంటావా కుడికి తిరగమంటావా? Every time you ask a question from God. ప్రతిసారి ఈ రీతిగా ప్రభు దగ్గర ప్రశ్న వేస్తూ రావాలి. And thus we maintain a living relationship with the Lord Jesus Christ. ఆ రీతిగా రక్షకుడైన ప్రభుతో సజీవమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటూ రావాలి. Sisters, when you go to cook, కాబట్టి సహోదరులారా, మీరు వంట చేయడానికి you వెళ్తున్నారు, must ask from the Lord what to cook. ప్రభువా ఏ వంట చేయమంటావు అని కూడా అడగాలి మీరు. Every little detail. ప్రతి చిన్న వివరణ. As you sit near the fireplace, కాబట్టి ఆ మంట దగ్గర కూర్చున్నప్పుడు you can keep on talking to God. కాబట్టి దేవునితో మాట్లాడుతూ రావాలి. Lord, what should I do? ప్రభువా నన్ను ఏం చేయమంటావు? And that will help you to maintain a living relationship with the Lord. ఆ రీతిగా ప్రభుతో సజీవమైనటువంటి సంబంధాన్ని కొనసాగించే ఆస్కారం ఉంటుంది. And we all, brothers, sisters alike, this relationship must be maintained. కాబట్టి సహోదరి సహోదరులైన మన అందరం కూడా ఆ రీతిగా ప్రభుత్వ సంబంధం కొనసాగించాలి. And God says, దేవుడు అంటాడు, I have drive home a very important principle. కాబట్టి అక్కడ అవకాశాన్ని తీసుకొని ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని వారికి నేర్పించుకోరాడు. He was very hungry. ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు. But he didn't eat at once. అయితే ఉన్న పాటను తినలేదు ఆయన. He told the disciples, శిష్యులతో అన్నాడు, my food is to do the will of him that sent me and to finish his work. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. So much so the disciples were thinking that someone might have brought him food and given him. కాబట్టి ఆ శిష్యులు ఏమనుకుంటూ వచ్చారంటే ఎవరో ఇంకా మాకంటే ముందుగానే తెచ్చిచ్చుంటారులే తినేసినట్టున్నాడని. Though he was hungry,
తాను ఆకలి కొని ఉన్నా he did not eat. తాను తినలేదు. He was teaching something. He was teaching something. ఆయన ఏదో బోధిస్తున్నాడు వారు. Something very important. చాలా ప్రాముఖ్యమైన. He wanted to get their attention. వారి గమనం తన వైపు ఉండాలని కోరుతున్నాడు. If we had while eating, if he said something, ఒకవేళ తినేటప్పుడు ఏదైనా చెప్పుంటే disciples wouldn't have taken any notice of it. శిష్యులు పెద్దగా దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు కాదు. But now he is not eating. అయితే ఇప్పుడు ఆయన తినడం లేదు. He is telling, please remember, my food is to do the will of my Father. వారితో చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి, నా ఆహారము భుజించడం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడం. John chapter 5 verse 30. యోహన్ సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. John chapter 5 verse 30. I can of mine own self do nothing. As I hear I judge, and my judgment is just, because I seek not mine own will, but the will of the Father which hath sent me. యోహాను 5:30. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను. Chapter 6 verse 38. 6వ అధ్యాయం 38వ వచనం. John 6:38. For I came down from heaven not to do mine own will, but the will of him that sent me. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. And Matthew 26:39. మత్తయి సువార్త 26:39. Matthew 26:39. At the most difficult hour of his life. మత్తయి 26:39 తన జీవితంలో జటిలమైనటువంటి సమయంలో. Shall we read all together loud please? 26:39. 26:39 అందరూ గట్టిగా చదువుతామండి. And he went a little further, సాగిలపడి fell on his face, నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా ఎదుట తొలగించు, if it be possible, ఆయనను నా let ఇష్ట this cup ప్రకారం pass from me. నీ Nevertheless, చిత్త ప్రకారం కానిమని ప్రార్థించెను. Not as I will, but as thou wilt. ప్రభువా నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. Now the Lord Jesus was going in the plan of God to do the greatest work, the greatest good work, the best good work. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళికలో ఉండి తన నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి శ్రేష్టమైన సత్క్రియ చేయబోతున్నాడు. And in that he said, not my will, but thine be done. ఆ విషయంలో అంటున్నాడు, ప్రభువా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. If the Lord Jesus said, Lord, I will do my will, కాబట్టి ఒకవేళ యేసు ప్రభువారు ఈ రీతిగానే ఉంటే, ప్రభువా నా చిత్తం నేను చేస్తాను, he was saying, Lord, please let this cup pass away from me. కాబట్టి ఆయన అంటూ వచ్చాడు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. That means no salvation for mankind. దాని భావం ఏంటంటే మానవాళికి ఇక రక్షణ లేదు. No bearing of sin on his body. No bearing and paying the penalty of sin. పాపం యొక్క భారము, పాపం యొక్క శిక్ష తన దేహంలో ఇక భరించాల్సిన అవసరం లేదు. But he said, not my will, but thine be done. అయితే ఆయన అన్న మాట ఏంటి? నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. So can you see, brothers and sisters, doing good works should be coupled with the will of God. కాబట్టి ప్రియ సోదరులారా, ఇది గమనిస్తూ ఉంటున్నారా? సత్క్రియలు అనేది దేవుని చిత్తముతో మిళితమైనట్టుగా కనబడుతుంది. Now we must awake ourselves to this truth of finding out God's will and doing it. కనుక దేవుని చిత్తము తెలుసుకొని ఆయన చిత్తమును జరిగించేటువంటి ఈ విషయంలో మనం జాగృతులమై మెలుకునే వారిగా ఉండాలి. I delight to do thy will, oh my God. ఓ దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. And God delights to see the people who are zealous unto good works according to his will, those good works that he has prepared. కాబట్టి తాను ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియల విషయంలో, అనగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని చూచి తండ్రి అయిన దేవుడు చాలా సంతోషిస్తాడు. And God wants us to know his will. మనం ఆయన చిత్తం ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. So concerning our day to day life, కనుక మన అనుదిన జీవిత విషయాలకు వస్తే, small things and big things, చిన్నదైనా పెద్దదైనా, let us try to find out God's will. మనం దేవుని చిత్తం తెలుసుకునే విషయంలో జాగ్రత్త పడదాం. It is an exercise. ఇది ఒక అభ్యాసం లాంటిది. We want God's will to be revealed on 31st night when the promise cards are given. కాబట్టి మనం దేవుని చిత్తం ఎప్పుడు తెలుసుకుంటామంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు ఇస్తారే, అప్పుడు అడుగుతాం, ప్రభా నీ చిత్తమే, ఏ వాగ్దానం ఇస్తావో తెలియదు. The promise card is given, yes, as an encouragement to us. చూడండి, ఆ వాగ్దానం అనేది మన ప్రోత్సాహం కొరకు, పురికొల్పు కొరకు మాత్రం ఇచ్చేది. Finding out God's will is much more difficult exercise. దేవుని చిత్తం తెలుసుకొని దాన్ని జరిగించడం అనేది
దానికంటే మరింత కఠినమైన పని. It is a result of an ongoing relationship with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో మనం ఎలాంటి సంబంధ బాంధవ్యాన్ని కొనసాగిస్తాము అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. Every day with an open Bible. ప్రతి దినం కూడా తెరవబడిన బైబిల్ గ్రంథం కలిగి, Every day on our knees. ప్రతి దినం మోకాళ్ళ మీద ఉండి, This is how we can be assured of God's will. ఈ రీతిగానే దేవుని చిత్తం యొక్క నిశ్చయితలోనికి వస్తాం. But we think if we march straight and take a promise card and read, oh, this is God's will, I found it. So easy. కాబట్టి మనం ఎలా ఉంటామంటే నేరుగా చారుగా నడుచుకుంటూ వెళ్ళి ఆ వాగ్దానంలో ఒకటి లాగేసుకొని ఇదే దేవుని చిత్తం అని అనుకోవటం. I was in a watch night service in Hong Kong. నేను హాంకాంగ్ లో ఒకసారి వాచ్ నైట్ సర్వీస్ లో ఉన్నా. So they were coming in a line to get the promise card. వారి వాగ్దానాలు తీసుకోవడానికి వారు వరుసలో వస్తా ఉన్నారు. I saw after some time same person coming twice or three times. ఆ తర్వాత నాకేం అర్థమైందంటే ఒకే వ్యక్తి వరుసలో 3-4 సార్లు వచ్చాడు. This line is not ending. కాబట్టి ఇది ఈ వరుస అయిపోవట్లేదు. Because they come and take one and say not satisfactory, go again. కాబట్టి వచ్చి వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానం సంతృప్తి లేకపోతే మళ్ళీ వచ్చి వెనకాల వరుసలో నిలబడుతున్నారు. Because it did not read, I will make you a great man. ఎందుకనగా దీంట్లో ఇలా లేదు, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తానని లేదు అందులో. So finally that brother in charge got onto the stage and said, please, if you have come once, don't come again. చివరికి ఇంకా నడిపించే నాయకుడు చెప్పాడు, దయచేసి ఒక్కసారి వాగ్దానం తీసుకుంటే మళ్ళా రాకండి అని చెప్పాడు. God does not sell his promises for your money. చూడండి, డబ్బు కొరకు దేవుడి వాగ్దానాలు మీకు అమ్ముకోవటం లేదు. Yes, some people think, okay, I will give another 10 rupees and take another card. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఏముంది వాగ్దానం కావాలంటే ఇంకో 10 రూపాయలు పడేస్తే అందులో చాలని. When that promise is not good, okay, this time I will give 20 rupees. కాబట్టి ఒకవేళ ఈ వాగ్దానం సరిగా లేకపోతే మంచి వాగ్దానం రావాలంటే ఇంకొక 10 రూపాయలు We ఎక్స్ట్రా cannot చేస్తాను. find God's will like that. దేవుని చిత్తాన్ని ఆ రీతిగా మనం తెలుసుకోలేము. Those promises are given for us to be encouraged ఆ వాగ్దానాలు మన పురికొల్పు ప్రోత్సాహం కొరకే ఇవ్వబడుతున్నాయి. and to believe. విశ్వాసం ఉంచుదాన్ని. It may well be a beginning of something great. చూడండి, It may well be a beginning of something great. కాబట్టి గొప్ప సంగతిని గుర్చినటువంటి అది ఆరంభంగా ఉండవచ్చు. But it is an ongoing relationship with the Lord that will reveal and confirm the will of God. అయితే దేవునితో మనం కలిగి ఉండే